మంది బతుకుతారన్న, మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సురేష్ అన్న. ఇంకోటి కార్తీక్ ఎక్కడ, కాసల కార్తీకు ఒక సైకో అంటే తెలుసు కదా, పిచ్చి సైకోలు ఇద్దరు ఈ సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళల్లో ఇద్దరు సైకోలు, ఒకరు స్వర్గస్థులైరు రాంబాబు గారు, మన కార్తీక్. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోలు నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కుపుల్ల లీలేదు ఇచ్చిర్రు, నా జాకెట్ వీళ్ళే తెచ్చిర్రు, నా చీర వీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు కార్తీక్. అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించండి రా, అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది. ఆయన ఇబ్బంది పడడానుకున్నారో